కాకినాడ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ చైర్మన్ గా వినీత్ బ్రిజ్లాల్ ను నియమించారు. రాష్ట్రంలో బియ్యం అక్రమ రవాణా కేసులన్నీ సిట్ విచారించనుంది. 5 సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది సర్కార్. కాకినాడ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ చైర్మన్ గా వినీత్ బ్రిజ్లాల్ ను నియమించారు. రాష్ట్రంలో బియ్యం అక్రమ రవాణా కేసులన్నీ సిట్ విచారించనుంది. 5 సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది సర్కార్. కాకినాడ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ చైర్మన్ గా వినీత్ బ్రిజ్లాల్ ను నియమించారు. రాష్ట్రంలో బియ్యం అక్రమ రవాణా కేసులన్నీ సిట్ విచారించనుంది. 5 సభ్యులతో సిట్ ని ఏర్పాటు చేసింది సర్కార్. ప్రతి 15 రోజులకొకసారి కేసు పురోగతిపై ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, అయితే దీనికి సంబంధించి వినీత్ బ్రిజ్లాల్ ను దీనికి చీఫ్ గా అంటే సిట్ హెడ్ గా కూడా పెడుతూ మొత్తం 6 సభ్యులతో కూడినటువంటి సిట్ ను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దీని మీద అంటే ఏదైతే పీడిఎస్ రైస్ ఉందో ఆ పీడిఎస్ రైస్ కి సంబంధించి ఇప్పటివరకు జరిగినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి, అలాగే మొన్న కాకినాడ పోర్ట్ లో దొరికినటువంటి బియ్యం కావచ్చు, దీనికి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి అనే దాని మీద పూర్తి స్థాయి విచారణ జరిపేందుకు కూడా ఈ సిట్ ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇంకా దీనికి సంబంధించి ఏవైతే ఎక్కడి నుంచి అదర్ కంట్రీస్ ఏవైతే ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయో వాటికి సంబంధించి ఎక్స్పోర్ట్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, దానికి సంబంధించి ఎట్లాంటి ఇవి ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే పారాబాయిల్డ్ అలాగే బ్రోకెన్ రైస్ అంటే బాయిల్ చేసింది బాయిల్ చేయనిది రైస్, అది వీటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్, అలాగే ఈ కృష్ణపట్నం కాకినాడ అలాగే చెన్నై పోర్ట్ ఎక్స్పోర్ట్ హబ్స్ నుంచి ఏదైతే ఇది జరుగుతుందో దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరిపేటందుకు, అలాగే స్కామ్ ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయినటువంటి ఏజెన్సీస్ ఏ ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేసేటందుకు అయితే సిట్ ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇప్పటిదాకా అంటే ఎక్కడెక్కడి నుంచి ఈ బియ్యం కలెక్ట్ చేయబడుతుంది, దీనికి దారులు ఏమున్నాయి, ఎటు నుంచి వస్తుంది అంటే దీనికి క్షేత్రస్థాయిలో ఎటువంటి సెటప్ ఇప్పటిదాకా ఉంది, ఏ విధంగా ఈ బియ్యం కాకినాడ పోర్టు దాకా వచ్చింది లేదా మిగతా పోర్టులకు చేరుతోంది అనే విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసేటందుకు అయితే సిట్ కు అధికారాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని పూర్తి స్థాయిలో తీసుకుని ఈ సిట్ పూర్తి స్థాయి సమాచారాన్ని అయితే కలెక్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే దీనిలో సీజ్ చేయడానికి కానీ అలాగే సెర్చ్ చేయడానికి కానీ విట్నెస్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ దొరికినా లేకపోతే దానికి విట్నెస్ సంబంధించినటువంటి మనుషులు ఎవరైనా అందులో అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నా కూడా దానికి సంబంధించి అరెస్టులు డిటెన్షన్లు చేయడానికి అక్యూజ్డ్ ని దానికి సంబంధించింది కూడా పూర్తి స్థాయి అధికారాలను ఈ సిట్ కు ఇస్తూ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ సిట్ ఖచ్చితంగా 15 రోజులకు ఒకసారి రిపోర్ట్ ను పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సమర్పించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఈ రిపోర్ట్ ను పూర్తి స్థాయిలో సమర్పించి ఎవరైతే వీళ్ళు అక్యూజ్డ్ గా ఫైనలైజ్ చేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేసేటందుకు కూడా అధికారాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన ఈ ట్రాన్స్పోర్టేషన్ లో ఎటువంటి వాహనాలు వాడుతున్నారు, ఎక్కడెక్కడ నుంచి ఈ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది అనే దాని మీద పూర్తి స్థాయి విచారణ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే ఎక్కడైనా కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ లో అంటే రేషన్ బియ్యం ఇవ్వడంలో ఎక్కడైనా ల్యాప్సెస్ ఉన్నాయా, ఎక్కడైనా ఇచ్చేటప్పుడు
కొంతమంది తీసుకోకపోవడం, లేకపోతే ఇచ్చే దగ్గర డిలే చేయడము, లేకపోతే ఆ సమయానికి అందుబాటులో లేకుండా ఉండడం, అలాగే మిల్లుల నుంచి మిల్లర్ కలెక్షన్ జరిగేటప్పుడు కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, అటువంటివన్నీ కూడా పూర్తి స్థాయి పీడిఎస్ రైస్ కి సంబంధించి పూర్తి స్థాయి విచారణ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఈ సిట్ పూర్తిగా కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి అయితే మాత్రం సిట్ ను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.